Hi friends, good morning. Welcome back to my channel Kiranmai Creations and this is Dr. Kiranmai. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తామండి అండ్ అదేంటంటే పెప్టిక్ అల్సర్స్ గురించి. అండ్ ఈ టాపిక్ రియలీ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను 6 months ago ఒక వీడియో చేశానండి. అదేంటంటే ఎఫెక్ట్ ఆఫ్ క్యాబేజ్ జ్యూస్ ఆన్ స్టమక్ అల్సర్స్ అని. అండ్ ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు లైక్ వాట్ ఈస్ పెప్టిక్ అల్సర్, what is the difference between stomach ulcer and duodenal ulcer, what is esophageal ulcer, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చాలా అడిగారండి. బట్ అట్ దట్ టైం నాకు వర్క్ పరంగా చాలా బిజీగా ఉండి నేను ఆ క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ ఇవ్వలేకపోయాను. బట్ రైట్ నౌ వీఆర్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్ కాబట్టి నాకు కొంచెం టైం దొరికింది. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు మేక్ ఎ వీడియో ఆన్ దిస్ అండ్ ఆ క్వశ్చన్స్ కన్నిటికి కూడా నేను క్లియర్ కట్గా ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో యూజువల్గా మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా కానీ దే వోంట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ ద పేషెంట్ అండ్ ఎక్కువగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వరండి. వై? బికాస్ దే ఆర్ యాక్చువల్లీ బిజీ విత్ దేర్ వర్క్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఆ ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తామండి అండ్ యూ విల్ గెట్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది వితౌట్ ఎనీ ఎక్స్పర్టైజ్ లైక్ వితౌట్ ఎనీ హెల్త్ ఎక్స్పర్టైజ్ ఆర్ న్యూట్రిషన్ ఎక్స్పర్టైజ్ లేకుండా ఛానల్స్ స్టార్ట్ చేసి అండ్ దే ఆర్ లైక్ misleading the public and the public are getting confused like what is the correct information, what is the incorrect information అని తెలుసుకోలేకపోతున్నారు అనమాట. That's why I want to make a video on especially on peptic ulcers and honestly I'm going to give you a clear cut information about these peptic ulcers అండి. And of course ఈ వీడియో నేను 2 partsగా చేయాలనుకున్నాను. The first part will be on how many types of ulcers and what are the contributing factors, ఈ అల్సర్స్ దేని వల్ల వస్తాయని, ఎందుకు వస్తాయనేది పార్ట్ 1లో చెప్తాను. అండ్ పార్ట్ 2లో ఏంటంటే వాట్ ఆర్ ద ఫుడ్స్ టు బీ అవాయిడెడ్ అండ్ వాట్ ఆర్ ద ఫుడ్స్ టు బీ టేకన్ అనేది పార్ట్ 2లో చెప్తానండి. అండ్ పార్ట్ 2 విల్ బీ నెక్స్ట్ వీక్. సో బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్ ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి. అదేంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ పెప్టిక్ అల్సర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పెప్టిక్ అల్సర్ అంటే ఏంటని. సో బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్ మనం ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్. ఆ అనాటమీని మనము అర్థం చేసుకుంటే ఈ పెప్టిక్ అల్సర్స్ని కూడా ఈజీగా మనం ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ద గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఆ ట్రాక్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ది మౌత్ అనమాట. సో మన నోటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ సే దిస్ ఈజ్ ది మౌత్ అండ్ మనము ఫుడ్ నోట్ ద్వారా తీసుకున్నప్పుడు దెన్ ఇట్ స్లోలీ ఎంటర్స్ ఇన్ టు ది ఫుడ్ పైప్ అనమాట. దీన్ని మనము ఫుడ్ పైప్ అని అంటాము, లేకుంటే ఈసోఫాగస్ అని కూడా అంటామండి. సో ఈ ఫుడ్ పైప్ నుంచి మనకేమవుతుంది, ఇట్ స్లోలీ ఎంటర్స్ ఇన్ టు ది స్టొమక్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ స్టొమక్. అండ్ ఈ స్టమక్లో కొంచెం డైజెషన్ అనేది అయిన తర్వాత దెన్ ఇట్ స్లోలీ ఎంటర్స్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో ఈ స్టొమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్టింగ్ పార్ట్ ఏంటంటే డియోడినమ్ అనమాట. యూ షేప్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ది కనెక్టింగ్ పార్ట్ బిట్వీన్ ది స్టొమక్ అండ్ ది ఇంటెస్టైన్. ఓకే, సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది gastrointestinal tract. మనకు మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ ద స్టొమక్ యాజ్ వెల్ యాజ్ ది ఇంటెస్టైన్. వన్స్ డైజెస్ట్ అయిన తర్వాత దెన్ ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్ ఇన్ టు ది టిష్యూస్ అండ్ ద రిమైనింగ్ వేస్ట్ విల్ బి ఎక్స్క్రీటెడ్. ఓకే, సో దీన్ని మనము జిఐ ట్రాక్ట్ అంటాం అనమాట. ఈ జిఐ ట్రాక్ట్కి మనకు బోత్ సైడ్స్ అనమాట దెర్ ఈజ్ ఏ మ్యూకోజల్ లైనింగ్ అంటారు. సో ఈ మ్యూకోజల్ లైనింగ్ ఏంటంటే మనకు మౌత్ నుంచి టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటెస్టైన్ వరకు ఈ మ్యూకోజల్ లైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ మ్యూకోజల్ లైనింగ్లో మనకేంటంటే మ్యూకోజల్ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ మ్యూకోజల్ సెల్స్ ఏం చేస్తాయంటే దే సెక్రీట్ ది మ్యూకోజా. మ్యూకోజా అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్టిక్కీ ఫ్లూయిడ్ and also these mucosal cells they secrete bicarbonate ions.
సో వీటి వల్ల మనకు ప్రయోజనం ఏంటి అని అడగచ్చు. ముఖ్యంగా ప్రయోజనం ఏంటంటే స్టమక్లో మీ అందరికీ తెలుసు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అండ్ మనం యూజువల్గా ఏదైనా యాసిడ్ లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ మన చేతి మీద కానీ మన ఏ బాడీ పార్ట్ మీద పడినా కూడా వెంటనే మన స్కిన్ అనేది బర్న్ట్ అవుతుంది. ద సేమ్ థింగ్ హియర్ కూడా ఏంటంటే మన స్టమక్లో ఎప్పుడైతే ఫుడ్ ఎంటర్ అవుతుందో అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మ్యూకోజల్ లేయర్ అనేది లేకుండా పోతే ఏమవుతుందంటే ఈ యాసిడ్ ఈ స్టమక్ వాల్స్ మీద ఇంటెస్టినల్ వాల్స్ మీద కూడా స్ప్రెడ్ అయ్యి అండ్ బోత్ ద స్టమక్ అండ్ ఇంటెస్టినల్ వాల్స్ ఏమవుతాయంటే దే విల్ గెట్ మెల్టెడ్ సో దట్స్ వై ఈ మ్యూకోజల్ లేయర్ అనేది మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్. ఈ ప్రొటెక్టివ్ లేయర్ వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఈ స్టమక్ వాల్ మీద పడకుండా కాపాడుతుంది. ఓకే, now we want to differentiate between stomach ulcer and duodenal ulcer. యూజువల్గా పెప్టిక్ అల్సర్ అంటే ఇట్ ఈస్ లైక్ బోత్ స్టమక్ అండ్ డియోడినల్ అల్సర్స్ అనమాట. సో స్టమక్ అల్సర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే వాట్ ఆర్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ స్టమక్ అల్సర్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజింగ్. As we age, when we reach around 60 and above, we are more prone to get stomach ulcers. Okay, and second thing, ఎక్కువగా males are getting affected with stomach ulcers. And third one ఏంటంటే ఎవరైతే ఏ గ్రూప్ బ్లడ్ పీపుల్ ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా స్టమక్ అల్సర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ స్టమక్ అల్సర్ అనేది ఎక్కువగా మనకు లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ ఎక్కువగా అంటే ఎక్కడైతే కర్వ్ ఉందో ఇక్కడ స్మాల్ కర్వ్ ఉంది కదా, ఇక్కడ మనకు స్టమక్ అల్సర్స్ యూజువల్గా స్టమక్ అల్సర్స్ వస్తాయి. నాట్ దిస్ సైడ్, ఎక్కడైతే స్మాల్ కర్వ్ ఉందో అక్కడ స్టమక్ అల్సర్స్ అనేటివి వస్తాయన్నమాట. అండ్ వెరాజ్ డియోడినల్ అల్సర్స్ ఎక్కడ వస్తాయంటే ఈ స్టమక్ ఇంటెస్టైన్ కనెక్టింగ్ పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ డియోడినల్ అల్సర్స్ వస్తాయి. ఇక్కడ డియోడినల్ అల్సర్స్ అనేటివి వస్తాయి. సో ఈ డియోడినల్ అల్సర్స్ యూజువల్గా మిడిల్ ఏజ్డ్ మెన్ అండ్ ఉమెన్లో వస్తుంది. మిడిల్ ఏజ్ ఇన్ ద సెన్స్ లైక్ 30 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఈ డియోడినల్ అల్సర్స్ అనేటివి వస్తాయి. అండ్ ఆల్సో ఎక్కువగా మేల్స్లో వస్తుంది అనమాట. ఎక్కువగా మెన్ ఆర్ సఫరింగ్ విత్ డియోడినల్ అల్సర్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఓ బ్లడ్ గ్రూప్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువగా డియోడినల్ అల్సర్స్ వస్తాయి. But when compared to stomach and duodenal ulcers, 80% of the people they suffer from the duodenal ulcers. Stomach ulcers అనేటివి చాలా తక్కువగా వస్తాయి, బట్ duodenal ulcers ఎక్కువగా వస్తాయి అన్నమాట. So now coming to the contributing factors of the stomach and duodenal ulcers, the most common factor ఏంటంటే the H. pylori bacterial infection. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే మనము అన్క్లీన్ వాటర్ తాగినప్పుడు, అన్హైజెనిక్ ఫుడ్ తిన్నప్పుడు అండ్ ఆల్సో అన్హైజెనిక్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇట్ అఫెక్ట్స్ ది స్టమక్ అండ్ డియోడినం. మెజారిటీ ఏంటంటే ఇట్ అఫెక్ట్స్ ది డియోడినం. స్టమక్ మీద అంత ఎఫెక్ట్ ఉండదు, బట్ మెజారిటీ లైక్ 80 to 90% ఇట్ అఫెక్ట్స్ ది డియోడినం. సో ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇట్ గెట్స్ అటాచ్డ్ టు ది మ్యూకోజల్ లేయర్. ఈ మ్యూకోజల్ లేయర్స్కి అంతా అటాచ్ అవుతుంది. అటాచ్ అయినప్పుడు అండ్ ఇట్ సెక్రీట్స్ సమ్ సబ్స్టెన్సెస్ కాల్డ్ యాజ్ అడ్హెసిన్స్. ఈ అడ్హెసిన్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూకోజల్ లేయర్ని అంతా కూడా రప్చర్ చేసి మ్యూకోజల్ సెల్స్ని డ్యామేజ్ చేసి అండ్ ఆల్సో దే డిక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది మ్యూకోజా అండ్ ఆల్సో ద బైకార్బోనేట్ అయాన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇంక్రీజెస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దానివల్ల మనకు అల్సర్స్ అనేటివి స్టమక్లోను డియోడినంలోను ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఎప్పుడైతే ఈ అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతాయో దీస్ అల్సర్స్ దే లుక్ వెరీ స్మాల్ అండ్ రౌండ్ షేప్లో ఉంటాయి అన్నమాట. నాట్ ఇన్ బిగ్ సైజెస్, దే లుక్ వెరీ స్మాల్ అండ్ ఇన్ రౌండ్ షేప్. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అల్సర్స్. మనము ఈ స్టేజ్లో మనము అల్సర్స్ అనేటివి ఐడెంటిఫై చేయలేదనుకోండి, దెన్ ద సెకండ్ స్టేజ్ ఏంటంటే దీస్ అల్సర్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూకోజల్ లేయర్ అంతా కూడా
చొచ్చుకొని పోయి దెన్ దే విల్ అటాక్ ది బ్లడ్ వెజల్స్ అనమాట. మనకు స్టొమక్ దగ్గర ఒక ఆర్టరీ ఉంటుంది అండ్ డియోడినం దగ్గర ఇంకొక ఆర్టరీ ఉంటుందండి. సో ఈ అల్సర్స్ స్లోలీ దే డిస్రప్ట్ ద మ్యూకోజల్ లేయర్ అండ్ ఈ బ్లడ్ వెజల్స్ని కూడా రప్చర్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అనేటివి మనకు బ్రేక్ అవుతాయో దెన్ బ్లీడింగ్ విల్ స్టార్ట్. సో ఈ బ్లీడింగ్ వల్ల మనకు ఏమవుతుందంటే ఈ స్టమక్లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల మనకు బ్లడ్ వామిటింగ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మోషన్లో కూడా బ్లడ్ పడడం స్టార్ట్ అవుతుంది. దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హెమరేజ్ అనమాట. ఎప్పుడైతే మనకు బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందో ఇట్ విల్ లీడ్ టు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అందుకనే ఎవరైనా కొంచెం క్రానిక్ స్టేజ్ ఆఫ్ అల్సర్స్లో ఉన్న వాళ్ళల్లో అనీమియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో నౌ ద థర్డ్ స్టేజ్ ఏంటంటే పర్ఫోరేషన్ స్టేజ్ అంటారు. ఈ పర్ఫోరేషన్ స్టేజ్ అనేది ఎప్పుడు అవుతుందంటే వెన్ యూ హ్యావ్ ది డియోడినల్ అల్సర్స్. డియోడినల్ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఈ పర్ఫోరేషన్ స్టేజ్లో వాట్ హ్యాపెన్స్ యాక్చువల్గా ఈ అల్సర్స్ మ్యూకోజల్ లేయర్ని డిస్టర్బ్ చేసి దెన్ స్టొమక్ వాల్ని కూడా డిస్టర్బ్ చేసి అండ్ మన స్టొమక్లో ఉన్న ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఎక్స్టర్నల్ స్పేస్లోకి పంపించేస్తాయి అన్నమాట. దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది పెరిటోనియల్ స్పేస్ అంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా బయట ఈ పెరిటోనియల్ స్పేస్కి వస్తాయో దే విల్ స్టార్ట్ డెవలపింగ్ సమ్ ఎయిర్ బబుల్స్. ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేటివి మనకు వస్తాయి. సో మన స్టొమక్కి పైన మనకు డయాఫ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అవుతాయో దే ఆర్ గోయింగ్ టు పుట్ ప్రెషర్ ఆన్ దిస్ డయాఫ్రామ్. ఈ డయాఫ్రామ్ మీద ప్రెషర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకు చెస్ట్ పెయిన్ లాగా వస్తుంది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు. సో ఈ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ వల్ల సమ్టైమ్స్ మనం ఏమనుకుంటామంటే అది చెస్ట్ పెయిన్ అనుకొని గాబరా పడిపోతాం, బట్ ఇట్ ఈస్ డ్యూ టు ది ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్. ఓకే, సో దిస్ స్టేజ్ని ఏమంటారంటే పర్ఫోరేషన్ స్టేజ్ అంటారు. అండ్ ద ఫోర్త్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ది అబ్స్ట్రక్షన్ స్టేజ్. అబ్స్ట్రక్షన్ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే ఈ డియోడినల్ అల్సర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇక్కడ ఎంట్రీ పాయింట్ లైక్ స్టొమక్కి ఈ డియోడినం స్టార్ట్ అవ్వడానికి ఈ ఎంట్రీ పాయింట్లో మనకు ఇక్కడ వాల్వ్స్ అంటే డోర్స్ లాగా రెండు ఉంటాయి, దాన్ని స్పింక్టర్స్ అంటారు. ఎప్పుడైతే ఈ డియోడినల్ అల్సర్స్ ఇయర్స్ తరబడి ఉన్నప్పుడు అవి ఏమవుతుందంటే ఈ స్పింక్టర్స్ అనేటివి బాగా ఎడిమాటస్ అంటే ఎక్కువ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయి ఈ స్పింక్టర్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ స్పింక్టర్స్ క్లోజ్ అవుతుందో ఈ స్టొమక్లో ఉన్న ఫుడ్ అంతా కూడా ఇట్ వోంట్ ఎంటర్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ ఫుడ్ ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది అండ్ యూ ఫీల్ బ్లోటెడ్ అంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఫుడ్ పార్టికల్స్ ఫుడ్ అంతా ఇక్కడ ఉంటుందో ఇట్ ఆటోమేటిక్లీ డెవలప్స్ ప్రెషర్ అనమాట. పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అండ్ ఈ ఫుడ్ కంటెంట్స్ ఈ విండ్ పైప్లోకి వస్తాయన్నమాట. ఈ విండ్ పైప్లోకి అప్పుడు కూడా మనకు చెస్ట్ దగ్గర పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో చాలామంది అల్సర్ పేషెంట్స్ ఎప్పుడు దే విల్ సే లైక్ దే ఆర్ గెటింగ్ పెయిన్ హియర్. సో అప్పుడు మనం గమనించాల్సింది వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ either stomach or duodenal ulcer. So these are the four stages. So ఇంతవరకు మనము హెలికోబాక్టీరియల్ పైలోరీ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకున్నాము అండ్ మెజారిటీ లైక్ 80 to 90% ఆఫ్ ది అల్సర్స్ ఆర్ డ్యూ టు హెలికోబాక్టీరియల్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ రిమైనింగ్ 10 to 20% దేనివల్ల వస్తుందంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ముఖ్యంగా ఆస్పిరిన్, పెయిన్ కిల్లర్స్ లైక్ డైక్లోఫినాక్, బ్రూఫెన్, ఐబుప్రూఫెన్ ఇలాంటి వాటి వల్ల మనకు ఈ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో దానివల్ల కూడా అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. వై? బికాస్ ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే కొన్ని సైటోకైన్స్ కాల్డ్ యాజ్ సైక్లాక్సిజినేసెస్
వాటిని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. వాటి ప్రొడక్షన్ రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మ్యూకోజల్ లేయర్ అనేది దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎక్కువగా కాఫీ, టీ, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. బట్ ఫోర్త్ వన్ ఈజ్ స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల కూడా దెర్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్టొమక్ ఆర్ డియోడినల్ అల్సర్స్ అనమాట. సో దీస్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్స్ ఫర్ కాజింగ్ ది అల్సర్స్. సో నౌ కమింగ్ టు ది డయాగ్నోసిస్ ఆఫ్ అల్సర్ పేషెంట్స్. సో వీళ్ళని మనము ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ అనేటివి చూడాలి. యూజువల్గా అల్సర్ పేషెంట్స్లో ఎక్కువగా నాజియా ఉంటుంది, అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంటుంది. సమ్టైమ్స్ వామిటింగ్ చేస్తారు. అండ్ అన్నం తిన్నప్పుడైతే ఎక్కువగా డిస్పెప్సియా అంటారనమాట, పెయిన్ వస్తుంది, పెయిన్ రావడము, తర్వాత బ్లడ్ వామిటింగ్స్ రావడము, నీరసంగా ఉండటము, ఆకలి లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు టేక్ దట్ పర్సన్ టు ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. సో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏం చేస్తారంటే దే విల్ డూ ఎండోస్కోపీ టెస్ట్. ఎండోస్కోపీ ఏంటంటే ఒక థిన్ ట్యూబ్ని లోపలికి పంపిస్తారు. అండ్ ఆ ట్యూబ్కి ఎండ్ దగ్గర మనకు కెమెరా ఉంటుందన్నమాట. ఆ కెమెరా ఇట్ విల్ సెర్చ్ ఫార్ ఎనీ అల్సర్స్ ఆర్ దేర్ ఇన్ ది స్టొమక్ అండ్ డియోడినమ్. అండ్ ఆల్సో దే డూ బయాప్సీ అనమాట. బయాప్సీ ఎందుకు చేస్తారంటే ఏదైనా కార్సినోజెనిక్ లైక్ క్యాన్సర్ సంబంధించిన టిష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా అని కూడా చూస్తారనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్రెత్ టెస్ట్ అనేది చేస్తారండి. ఈ బ్రెత్ టెస్ట్ ఏంటంటే దే విల్ గివ్ యూరియా సొల్యూషన్ టు ద పేషెంట్. అండ్ ఆ పేషెంట్ ఆ యూరియా సొల్యూషన్ తీసుకున్న తర్వాత దే విల్ అసెస్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా లెవెల్స్ అనమాట. బ్రెత్ టెస్ట్, if the carbon dioxide and ammonia levels are high, then you can diagnose that the patient is suffering with helicobacterial pylori infection అనమాట. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ యూరియాని యూరియేజ్ ఎంజైమ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియాగా మారుస్తుంది. సో ఆ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. అండ్ దట్స్ వై అల్సర్ అనేది వచ్చిందని మనము. థర్డ్ వన్ ఏంటంటే బేరియం లిక్విడ్ అనమాట. సో బేరియం లిక్విడ్ యాక్చువల్గా పేషెంట్కి ఇస్తారు. బేరియం లిక్విడ్ యాక్ట్స్ యాజ్ ఏ కాంట్రాస్ట్ అనమాట. సో ఆ బేరియం లిక్విడ్ తీసుకున్న తర్వాత ఎక్స్రే తీస్తారు. అండ్ ఎక్స్రే తీసినప్పుడు ఆ కాంట్రాస్ట్ ఏదైతే ఆ డై లాగా వర్క్ చేస్తుందో ఆ బేరియం లిక్విడ్ ఎక్కడైనా అల్సర్స్ ఉంటే మనకు క్లియర్ కట్గా చూపిస్తుంది. సో ఆ బేరియం టెస్ట్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో బ్లడ్ టెస్ట్ దే విల్ డూ. అండ్ ఆల్సో ఎలిసా టెస్ట్ కూడా చేస్తారనమాట. సో ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత దెన్ దే ఆర్ ఫైనలీ గోయింగ్ టు diagnose whether the patient is suffering with stomach ulcer or duodenal ulcer. సో ఇదండి పెప్టిక్ అల్సర్స్ గురించి. అండ్ ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ పెప్టిక్ అల్సర్స్ ఎలా వస్తాయి ఏంటి అని. సో మనము నెక్స్ట్ వీడియోలో మనము వాట్ ఆర్ ద ఫుడ్స్ టు బీ అవాయిడెడ్ అండ్ వాట్ ఆర్ ద ఫుడ్స్ టు బీ టేకన్ అనేది డిస్కస్ చేద్దామండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్, టేక్ కేర్.